థ్యాంక్ యూ సార్. నిజం చెప్పింది దానికి. ఆ పెద్ద ఆయన అడగండి. వాటర్ రూట్లే అసలు వేస్ట్ గా ఉన్నాయి సార్. వాటర్ రూటెడ్ సార్. కోట రోడ్లు ఎట్టున్నాయి? కోట నుంచి నాయుడుపేట కూడా బాగాలేదు. మీకు ఇబ్బందులు లేవా? అడగచ్చు కదా మీరు, ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పట్లేదు అంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ అన్నా. కోట రోడ్లు ఎట్లున్నాయి? సగమే సగం ఆపేస్తున్నారు. దీని మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఓకే అన్న, థ్యాంక్ యూ. మీరు దీని మీద కొద్దిగా అందరూ ప్రశ్నిస్తే మనకి రోడ్లు వస్తాయి. కోట రోడ్లు ఎట్టున్నాయి మీ శాంసనపురం? అంతకు ముందే మేలు. అంతకు ముందంటే పాత రోడ్లే మేలు. ఈ దరిద్ర రోడ్లు వేసినప్పటి నుంచి మరీ గబ్బట్టిపోయింది. మరీ దరిద్రంగా అయిపోయింది. సగం రోడ్లు సగం ఆపేస్తే ఇంకిట్ట కాక ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. కోట రోడ్లు ఎట్టున్నాయి? మీరు ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారో అనేది చెప్పండి. మొత్తం డ్యామేజ్. మిమ్మల్ని ఏమైనా వీడియోల కోసం ఏమైనా పిలిపించుకున్నావా? మీరు జనరల్గా చెప్తున్నారా? ఓన్ గా చెప్తున్నారు. థ్యాంక్స్ అయ్యా. మీరు కూడా ప్రశ్నించండి అందరినీ. ఎవరిని అడిగారు? రాజకీయం ఆడుతున్నారు. ప్రయాజ్ భాయ్, కోట రోడ్లు ఎట్టున్నాయి? పర్లేదు, బాగున్నాయా? అదేంది అట్లా చెప్తున్నావు? నిజం చెప్పొచ్చు కదా. పర్లేదు బాగున్నాయి అంటే ఇదే మేలు అనుకుంటారా మీరు? అక్కడ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర, క్రాస్ రోడ్ దగ్గర, క్రాస్ రోడ్ ఉండు. అవి మన కొక్కపాటి రోడ్డు వెళ్ళలేదా? మన హరిజనవాడ రోడ్డు మీరు డ్యామేజ్ ఉందా? మరి మీరు ఎందుకు అట్లా బాగుంది పర్వాలేదని చెప్తున్నారు? సగం రోడ్డు సగం ఆపేశారు కాంట్రాక్టర్. దీని మీద ఎందుకు మేము అనేది ప్రశ్నిస్తున్నాం. మేము ఇది ఎమ్మెల్యే గారి దాకా పోద్దని చెప్పేసి ఆయన మన మీద ఒక మంచి చూపు చూసి దీనిలన్నీ సర్ది చేస్తారని నా ప్రయత్నం చేస్తున్నా. ఈ మూడు దగ్గరలేనా? ఇది యాక్చువల్ గా ఫుల్ రోడ్ ఉండాలి. దీని సగంలో ఆపేసి వెళ్ళిపోయారు. ఒక్క లేయర్ వేసారు. తమ్ముడు, కోట రోడ్లు ఎట్లా ఉన్నాయి? దీని మీద ఎమ్మెల్యే గారికి మేము చెప్పాలని ప్రయత్నిస్తున్నాము. కొద్దిగా మా మీద దయదాల్చమని చెప్పేసి. కోట రోడ్లు బాగలేవని. మిమ్మల్ని మేమేమైనా పర్సనల్ గా అడిగామా, లేకపోతే మీరే మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారా? ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, నిజం చెప్పినందుకు. అయ్యా, కోట రోడ్లు ఎట్టున్నాయి? గుంటలు మెట్లుగా ఉన్నాయి. ఇవి బాగుంటే బాగుంటది కదా అందరికి. గుద్దుకుంటున్నారు. యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెయ్యాలా? మేమైతే ట్రై చేస్తున్నాము. ఎమ్మెల్యే గారి దాకా ఇది పోద్ది అనేసి. మేము ఇదేదో మంచి జరగాలనే ప్రయత్నం. థ్యాంక్ యూ. రోడ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. చాలా బాగున్నాయి. మొన్న డిఈ గారు కూడా, ఆర్ఎన్బి డిఈ గారు కూడా రోడ్ల గురించి అడిగితే బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి రోడ్లు అన్నాడు. మన సర్వసభ్య సమావేశంలో నేను ఈ రోడ్ల గురించి అడిగితే, రోడ్లు అంత బాగున్నాయి కదా, ఎక్కడ మీకు ఇబ్బంది ఉంది, రోడ్లు అంత బాగుంటే మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన నన్ను బెదిరించేలాగా మాట్లాడాడు. ఆయన నిన్ను బెదిరించాలా? ఎందుకు? అది ఒక అన్నప్పుడు ఈ రోడ్డు వేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫోటోలు దిగి పేపర్లు వేసుకొని సోషల్ మీడియాలో వేసుకొని చేసింది వాళ్ళే కదా, లీడర్లే కదా. ఫోటోలు తీసుకుంటారంట. ఫోటోలు తీసుకునే దానికైతే వాళ్ళ పరిధంట, వాళ్ళ బాధ్యత. ఈ రోడ్డు సిమెంట్ రోడ్ అయిపోయిన తర్వాత ఇది వేసారు. దాని కంటిన్యూ చేశారంటే లేదు, అక్కడ నుంచి వేసారన్న. సగం నుంచి పూర్తి కూడా ఇలా అక్కడ నుంచి వేసారు. అక్కడ నుంచి అక్కడ బీసీ స్కూల్ దాకా వేసారు. వేసిన నెలలో ఇదో ఈ గుంతలు సార్ చూస్తే, ఈ గుంతలు నెలలోనే
మళ్ళీ ఒక లేయర్ వేసింది ఇల్లు, పైన ఇంకో లేయర్ కూడా వేయలేదు. అదేమని నేను ఆర్టీవీ పెట్టా, సమాచార హక్కు చట్టం కింద నాకు సమాచారం కావాలని పెడితే 30 రోజులైంది పెట్టి, దానికి అసలు సమాధానమే లేదు. 30 రోజులైనా సమాధానం లేదు. 30 కాదు, ఇప్పుడు 50 రోజులు అయ్యి ఉంది నేను పెట్టి, 55 రోజులు. దాని తర్వాత ఫస్ట్ అప్పీల్ నేను ఎస్సీ గారికి పెట్టాను, ఏది ఆర్ఎన్బి ఎస్సీ గారికి, అది పెట్టి కూడా 25 రోజులు అవుతుంది ఫస్ట్ అప్పీల్, దానికి కూడా సమాధానం లేదు. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడగచ్చు కదా. ఇప్పుడు మీరు అవినీతి చేయనప్పుడు మీకు ఎందుకు భయం? అదే ఎందుకు భయపడుతున్నారు? భయం అదేనా, ఏదో అవినీతి ఉంటేనే కదా. ఇప్పుడు ఎందుకు దాస్తున్నారు? దాచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సమాచార హక్కు చట్టం అంటే ఏముంది? దాంట్లో హక్కు ప్రజలకి ఏమి, జోబు నుంచి డబ్బులు తీసే ఇట్లా ప్రజల డబ్బులతో వేస్తున్నారు వీళ్ళు. అదేమంటే మా ఇష్టం వచ్చినప్పుడు వేస్తాము, మా ఇష్టము, ఈ సమాధానాలు చెప్తున్నారు. మా ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులను అడిగానన్నా, సర్వసభ్య సమావేశంలో అడిగాను, సమాచార హక్కు చట్టం పెట్టాను, ఇప్పుడు వరకు సమాధానం లేదంటే ఇక్కడ ఎంత అవినీతి జరుగుంటే నాకు సమాధానం ఇవ్వట్లేదు. అదే ఇప్పుడు దానికి నేను అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలా అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కదా చెప్పాలా, వాళ్ళైనా ప్రభుత్వం కిందే కదా పనిచేస్తున్నారు. ప్రభుత్వం కింద పనిచేసి మాకేం సంబంధం అంటున్నారు. ఏం సంబంధం ఉన్నప్పుడు ఫోటోలు తీసుకున్నప్పుడు సంబంధం ఉంది, అడిగినప్పుడు సంబంధం లేదు. వీళ్ళకి అడిగినప్పుడు సంబంధం లేదనే చెప్తున్నారు. వీళ్ళు కేవలం ఫోటోలు తీసుకొని వీళ్ళు షో మాకు సంబంధం లేదు మెయిన్ రోడ్డుతో, మాది కాదు, ఇంకెవరిది అంటారు రోడ్డు అయితే అన్నారు. ఆ టైంలో ఫోటో ఎందుకు తీసుకున్నారంటే మా ఇష్టం, మేము తీసుకుంటాం. అక్కడ కల్వర్ట్ పరిస్థితి చూసారా? ఆ కల్వర్టర్ ఇప్పుడు కల్వర్టర్తో పాటే కదా బిల్లు తీసుకుంటారు. అంటే రోడ్డు ఫస్ట్ కల్వర్ట్ వేయాలి వాళ్ళు, రోడ్లు ఎట్టేసారు. ఇంకోటి ఏంటంటే సైడ్ డ్రైన్స్ లేవు, ఎక్కడ వాన పడితే నీళ్ళు ఆడే ఆగిపోతాయి. ఆ రోజు వేసేటప్పుడు కూడా చెప్పాం, ముందు సైడ్ డ్రైన్స్ వేయండి, ఆ కల్వర్ట్ చేయండి అని చెప్పి చేసేస్తాం. ఇది అయిపోగానే చేసేస్తాం. రేపు ఏప్రిల్ తో సంవత్సరం అవుతుందన్న ఈ రోడ్ వేసి, అది బస్ స్టాండ్ నుంచి క్రాస్ రోడ్ దాకా అన్నారు. అది ఎంత శాంక్షన్ అయింది అదే అడిగినా నేను. ఫస్ట్ అడిగితే 2,75,00,000 అన్నారు, దాని తర్వాత 4,25,00,000. అది ఎంత? 2,75,00,000, 4,25,00,000. అది కరెక్ట్ తెలియక నేను సమాచార హక్కు చట్టం పెట్టానన్నా. పెడితే ఇప్పుడు దాకా సమాధానం లేదు. ఆర్ఎన్బి వాళ్ళకైనా దీని మీద అవగాహన ఉందా? అసలు ఆర్ఎన్బి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటేనే పట్టించుకోవట్లేదు వాళ్ళు. మన ఒక రోజు ఎవరో న్యూస్ వేస్తున్నారు, అక్కడే తాగుతున్నారంట, ఆ బాటిల్స్ అక్కడే పెట్టేస్తున్నారంట. వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ చూసుకోవడానికే వాళ్ళకి లేనప్పుడు ఈ రోడ్లు చూస్తారు వాళ్ళు. అంతేనంటావా? ఇప్పుడు ఆ రోజు వాన పడినప్పుడు ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర నేను అప్పుడే వెళ్తున్నాను, పానీపూరి బండి అయినా ఆడి ఇరుక్కోపోయింది. వాన పడిపి మొత్తం నీళ్లే, అసలు ఎక్కడ గుంటుండో తెలీదు. గుంటల్లో వీళ్ళు కర్రలు నాటున్నారు. కుంటల్లో కర్ర. ఇప్పుడు మేము వీడియో సమావేశంలో డి గారికి చూపించా. ఆయన అసలు ఇది ఎక్కడ ఉంది అంటాడు. సార్ శాందరపురం దగ్గర రోడ్డు ఇదైపోయింది సార్ అంటే, శాందరపురం ఎక్కడ సార్? పంచాయతీ ఆఫీస్ దగ్గర రోడ్ లో ఇట్లా కర్రలు నాటున్నారు సార్ అంటే, అది ఎక్కడ? అవగాహన లేదు. ఉంటున్నాడు అసలు, ఆయన గూడూరులో ఉంటాడు. రావాల్సింది ఎవరు? ఏఈ గారు రావాలా? ఏఈ గారు రాలా, డి గారు వచ్చారు. ఇప్పుడు ఆయనకి ఏమని చెప్పాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళ దగ్గర అంటే అది ఎక్కడ అంటాడు ఆయన, ఇంకేం సమాధానం చెప్తాడు ఆయన? ఫోటోలు చూపించా, ఇది ఎక్కడ అని అడుగుతున్నాడు ఆయన. సార్ ఫలానా, ఇంకేం చెప్పాలి చెప్పునా? ఏం చెప్పాలి? కామ్ గా మనకి ఈ రాజకీయ నాయకులు మనకి సమాధానం చెప్పక, అధికారులు చెప్పక, మనం ఎవరిని అడగాలి? ఎవరు మనకి బాధ్యత? ఏంటంటే నాకు ఆ సమాచార హక్కు చట్టం పెట్టాను సార్, 30 రోజులైంది, అయినా కూడా నాకు ఇవ్వలేదని ఆ రోజు నేను మీటింగ్ లో అడిగితే 2 రోజుల్లో నీకు సమాధానం ఇచ్చేస్తాం అన్నాడు సార్. ఇప్పుడు దాకా లేదు, 2 రోజులు కాలేదు, వాళ్ళ క్యాలెండర్ కాలేదేమో. సరే అని చెప్పి ఇంకా ఫస్ట్ అప్పీల్ అని చెప్పి ఫస్ట్ అప్పీల్ పెట్టున్నా, పెట్టి అది కూడా 25 days అయింది. ఇప్పుడు దాకా ఎస్సీ గారు కూడా నాకు రిప్లై ఇలా. సరే పోనీ ఒక క్యాలెండర్ తీసియచ్చు కదా వాళ్ళకి, వాళ్ళ డేట్లు తెలియదేమో. డేట్లు కాదన్నా, అవినీతి జరుగుంది. అవినీతి జరుగుందని నీకు ఎట్లా? నీకు ఇప్పుడు దాచాల్సిన అవసరం లేదు కదా. దాచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఫలానా ఏదో ఇంత రోడ్డు శాంక్షన్ అయింది, ఇంత డబ్బులు శాంక్షన్ అయినాయి, ఈ మీటర్ రోడ్డుకి శాంక్షన్ అయింది, ఇంత ఖర్చు చేసాము, ఇంకా బిల్లులు ఇంకా పెట్టలేదు, లేకపోతే పెట్టారు, దానికి సమాధానం ఇవ్వాలి కదా. అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి కదా. కానీ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకన్నా అవినీతి జరుగుంటేనే కదా. లేదుగా ఉండుంటే నాకు ఈ పార్టీకి సమాధానం ఇవ్వాలి కదా. సమాచార హక్కు చట్టం మనకి ఎవరు కల్పించారు? రాజ్యాంగమే. దాంట్లో పేరుంది హక్కు అనే, దానికే విలువ లేదు. ప్రజల డబ్బుతో కడుతున్నారు కానీ ఇలా జోబులోంచి డబ్బులు ఎవరు తీట్లా. ప్రజల డబ్బుతో కడుతున్నారు. వీళ్ళకి ఇవ్వాల్సిన హక్కు ఇప్పుడు అడగాల్సిన హక్కు మనకుంది, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో ఒకటి జరిగితేనే కదా. లోపల ఎంత అవినీతి జరిగింది, ఎందుకు దాచిపెడుతున్నారు? ఇప్పుడు ఇదే రోడ్లు కాడన్నా ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు బాలేదని తప్పించుకుని ఇటు పోతున్నారు రాంగ్ రూట్ లో. యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ మధ్య.
ఎందుకు జరిగింది? ఆ కార్ ఇటు వచ్చిందంట. ఎందుకంటే ఆడు చూడు గుంతలు. అందుకేనా ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఏడగట్టారు? దానికే దెబ్బలు తగలంగానే హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అని, దానికోసం కట్టినట్లు. దానికోసమేనా? నేనైతే మంచి ప్లాన్ సమాచార పెట్టారు. హక్కు చట్టం నేను అడిగింది సమాధానం ఇచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. చట్ట ప్రకారం ఏంటంటే ఫస్ట్ 30 days పిఏఓ గారికి పెట్టాలా. పిఏఓ అంటే ఏంది? పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కదా. Okay. కానీ ఇక్కడ మటుకు పబ్లిక్ ఇగ్నోరింగ్ ఆఫీసర్ లా తయారైనారు. పబ్లిక్ ఇగ్నోరింగ్ ఆఫీసర్. అంతే కదా, ఇగ్నోర్ చేస్తున్నారు కదా ఈ సమాచారాన్ని. అలా నువ్వు ఇగ్నోరింగ్ అంటే వేరే విధంగా అర్థం తీసుకుంటారు, వాళ్ళకి తెలియలేదేమో అని చెప్పి అది అయిపోయింది 30 days లోపల ఇవ్వలేదు అని చెప్పి నేను ఫస్ట్ అప్పీల్ ఏంటంటే సారీ పెట్టా ఎస్సీ గారికి. నువ్వు నీ ఉద్దేశంలో పబ్లిక్ ఇగ్నోరింగ్ అంటే వదిలేస్తున్నారని, కానీ ఆయన ఏమనుకుంటాడంటే మాకు తెలియలేదా, మాకు ఏం సర్టిఫికెట్లు రాలేదు అనుకుంటాడేమో. కొద్దిగా జాగ్రత్తగా చెప్పు ఆయన, మళ్ళీ ఏం తలకాయ నొప్పి ఆయన వాళ్ళు ఫీల్ అయిపోతారా? చెప్పు. ఖచ్చితంగా మనం ఒకటి మాట్లాడితే ఇంకో రకంగా పోస్ట్ చేస్తున్నారు జనాలకి. చేసుకొని ఏమవుతుంది ఇప్పుడు? మనం ఒక మాట అన్నాం అనుకో, వాళ్ళు ఇంకో రకంగా చెప్పి మన మీద శత్రుత్వం పెంచుతున్నారు అనమాట.